హాయ్ అండి. ఈరోజు నేను మీకు ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా ఉండే ఒక చికెన్ కర్రీ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను. దీనికోసం నేను 1 కేజీ వరకు చికెన్ తీసుకొని బాగా వాష్ చేసేసుకున్నాను. లాస్ట్లో కొంచెం నిమ్మరసం అండ్ ఉప్పు యాడ్ చేసుకొని వాష్ చేసుకుంటే నీచు వాసన అనేది లేకుండా ఉంటుంది. దీంట్లో నేను ఇప్పుడు 1 స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యారినేట్ చేసుకుంటున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత చికెన్కి ఇవన్నీ బాగా పట్టేదాకా బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఒకవేళ వీలైతే గనక ఒక 3 to 4 hours దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. లేదు మీకు అంత టైం లేదు అంటే ఒక 1 hour పాటు ఫ్రీజర్లో పెట్టుకున్నా సరిపోతుంది. అలా ఫ్రీజర్లో పెట్టుకోవడం వల్ల చికెన్కి బాగా టెండర్నెస్ అనేది వస్తుందండి. ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఇందులో ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత దీనికి మనం మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాము. అందుకోసం కొంచెం ఒక 3 ఇంచుల వరకు ఎండు కొబ్బరిని తీసుకుంటున్నానండి. వాటితో పాటు హోల్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకుంటున్నాను. హోల్ గరం మసాలా యాడ్ చేసిన తర్వాత ఒక బిర్యానీ ఆకుని కొంచెం చిన్న ముక్క కింద కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నానండి. బిర్యానీ ఆకు ఎక్కువ వేస్తే చేదు వచ్చేస్తుంది, అది ఒక్కసారి గమనించుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత 2 ఇంచుల వరకు అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. దీంతో పాటు ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలను కూడా పొట్టు ఒలుచుకొని ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి కూడా ఆయిల్లో బాగా వేగిన తర్వాత ఇందులో మనం ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనే మనం ఒక 1/2 స్పూన్ వరకు పసుపు అండ్ అలాగే ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి మనకి సాఫ్ట్గా మగ్గితే సరిపోతుందండి. సాఫ్ట్గా మగ్గేంత వరకు ఉల్లిపాయ ముక్కల్ని మాడిపోకుండా కొంచెం తిప్పుకుంటూ ఉండాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ టమాటాని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. టమాటా కూడా మెత్తబడిన తర్వాత ఈ మొత్తం మిశ్రమాన్ని చల్లార్చి మనం మిక్సీ జార్లో వేసుకోవాలండి. మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఈ మిక్చర్తో పాటు దీంట్లోనే కొంచెం కొత్తిమీర అండ్ అలాగే పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి. దీనివల్ల కర్రీకి గ్రేవీకి చాలా మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. సో ఇలా కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బటర్ని యాడ్ చేసుకొని బటర్ కొంచెం కరిగిన తర్వాత ఇందులో మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ షాజీరా యాడ్ చేసుకోవాలి. దీంతో పాటు కొంచెం కరివేపాకు అండ్ అలాగే 4-5 పచ్చిమిర్చిని కూడా చీల్చి ఇందులో యాడ్ చేసుకోవాలండి. కరివేపాకు పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అంతా కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒక 2 to 5 minutes వరకు దీన్ని బాగా ఉడికించాలండి. కొంచెం ఆయిల్ వదులుతున్నప్పుడు ఇందులో 1 స్పూన్ ఆఫ్ కారం యాడ్ చేసుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని రూమ్ టెంపరేచర్లోకి తీసుకొచ్చి ఆ తర్వాత మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. రూమ్ టెంపరేచర్ అంటే ఏం లేదండి, ఫ్రిడ్జ్లోంచి ఒక 10 నిమిషాల ముందు బయట తీసి పెడితే సరిపోతుంది. చికెన్ని ఏ వాటర్ వేయకుండా ముందు ఈ గ్రేవీలో బాగా ఉడకబెట్టుకోవాలి. చికెన్ 80% వరకు కుక్ అయితే సరిపోతుందండి. 80% కుక్ అవడం అంటే ముక్కని గరిటతో మెదిపితే 2 పీసుల కింద అవ్వాలన్నమాట. ఇలా 80% వరకు ఉడికిన తర్వాత దీంట్లో మనం గ్రేవీకి సరిపడేంత వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి ఉడికించాలండి. చూస్తున్నారు కదా, చికెన్లోంచి ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చి చికెన్ చాలా బాగా కుక్ అయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని అండ్ అలాగే స్పైస్ లెవెల్స్కి తగ్గట్టు కారాన్ని కూడా అడ్జస్ట్ చేసుకోండి. లాస్ట్లో నేను ఇక్కడ కొంచెం కసూరి మేతిని క్రష్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. దీంతోపాటు అలా కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుంటున్నానండి. అంతే, చికెన్ కర్రీ రెడీ. ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే ఈ చికెన్ కర్రీ మీకు ఎలా వచ్చిందో ఇంట్లో ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.